నమస్తే. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందడం ఎలాగా అనే దానిపై ఇప్పుడిప్పుడే రైతుల్లో అవగాహన పెరుగుతోంది. పెట్టుబడులు తగ్గించుకోగలిగితే రైతు తప్పకుండా లాభాలు పొందగలుగుతాడని చాలామంది సృజనాత్మక రైతులు నిరూపిస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన పెంచుకున్న రైతులు ఈ విధానంలో ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. కూరగాయల పంటలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. తక్కువ పొలంలోనే తక్కువ ఖర్చుతో నిరంతరం కష్టపడుతూ చిన్నకారు రైతులు నిలదొక్కుంటున్నారు. పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదనుకుని అప్పుల బారిన పడకుండా ముందుకు సాగుతున్నారు. అలాంటి రైతుల్లో ఒకరై గుబ్బల మార్రాజు తనకున్న 1 ఎకరా పొలంలో పలు కూరగాయలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎల్బీచర్ల గ్రామానికి చెందిన ఈయన గతంలో సేంద్రీయ వ్యవసాయంపై జరిగిన సమావేశానికి హాజరై వర్మీ కంపోస్టు తయారీ ఎలాగో తెలుసుకున్నారు. అలాగే నేలను సారవంతం చేసే పలు అంశాల గురించి చక్కటి అవగాహన పెంచుకున్నారు. గుర్రపటెక్కతోను పెసర రొట్ట, పిల్లి పెసర, జీలుగా, తదుపరి జిల్లేడు 5 రకాల వ్యర్థమైనటువంటి డ్రైనేజీల పక్కనే పంట కాలంలో ఉన్నటువంటి గుర్రపటెక్కను సేకరించి వ్యయం ఏమీ అవసరం లేదు, డబ్బు ఏమీ ఖర్చు పెట్టిన అవసరం లేదు. చక్కటి ఉచితంగా వచ్చినటువంటి ఐటమ్ ఇదంతా కూడా 100 కేజీలు పశువుల ఎరువు, 75 కేజీలు కోళ్ల ఎరువు, 50 కేజీలు గొర్రెల ఎరువు, 10 కేజీలు సూపర్ ఫాస్ఫేట్. దానికి సివుకుపోవడానికి సూపర్ ఫాస్ఫేట్ కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చాలా ఉపయోగపడుతుంది. దాన్ని చల్లి తప్పితే చేపల పొడి కూడా చాలా మేలు చేస్తుంది. చేపల పొడిని కూడా వేశాను. నా ఇంటి దగ్గర ప్లాంట్ని చూశారు, విలేకరులు వచ్చారు. తదుపరి ఉద్యానవన శాఖ వారు వచ్చారు, హార్టికల్చర్, అగ్రికల్చర్ వారు, 2 డిపార్ట్మెంట్లు కూడా వచ్చి స్వయంగా నేను చేసినటువంటి ఐటమ్ను చూశారు. గుబ్బల మార్రాజు ఇప్పుడు తనను కలిసిన ప్రతి ఒక్కరికి తన వ్యవసాయ విధానం గురించి చెబుతున్నారు. విష రసాయనాలను ఇష్టానుసారం వాడి భూమిని పాడు చేసుకోవద్దని సూచిస్తున్నారు. రైతు తన పరిధిలోనే చక్కటి సేంద్రియ ఎరువులను తయారు చేసుకుని పంటలను రక్షించుకోవాలని చెబుతున్నారు. సేంద్రియ ఎరువులతో కాయగూరలు పండించడమే కాక వరి, ఇంకా లాస్ట్ ఇయర్ నేను వరి కూడా పండించాను. మంచి ఫలితాలు వచ్చినాయి. ఆ ధాన్యం చూస్తాక అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు, డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా చాలా సంతోషించారు. ఆ ధాన్యం రంగు, మోడు, బాటంలో కూడా నలుపు భాగం కూడా లేకుండా ఉన్నదండి. ధాన్యం 40 బస్తాలు చొప్పున అయింది. ఈ సేంద్రియ ఎరువు వల్ల 40 బస్తాలు పండించి రసాయనిక ఎరువుల వల్ల 60 బస్తాలు పండించిన ప్రయోజనం లేదు. ఇది పట్టుబడి 14,000 రూపాయలకి ఎకరం ఒబ్బిడి చేశాను నేను. అదైతే 30,000 అవుతుంది. ఆ 10 బస్తాలు పెచ్చు పండిందనే సంతోషించే పరిస్థితి ఏమీ కాదు. ఈ ధాన్యం మనకి ఆరోగ్యానికి ఎంతో విలువైన ఆహారంగా తీసుకొచ్చింది. ఆ సేంద్రియ ఎరువులు వేసిన ఆహారానికి, రసాయనిక ఎరువులు వేసిన ఆహారానికి ఎటు పోలికలు ఉండవు. అది చంటిబిడ్డ తల్లి కాదు, బాలింత తినాలన్నా, ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళు తినాలన్నా చాలా హానిగా ఉంటుంది. అందుచేత ఈ సేంద్రియ ఎరువులు ఫలితాలను గుర్తించి, సేంద్రియ ఎరువులు రైతు సోదరులందరూ కూడా గుర్తించి 100కి 10% మంది అయినా ఈ సేంద్రియ పంటలకు పండించడానికి అందరూ కూడా సహకరించాలి, నడుం కట్టాలని నేను నా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. సత్ఫలితాలు వస్తాయి. మా వారండి కేంద్ర ఎరువులు తెచ్చి చేస్తుంటే మాకు వీటి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటని అనుకునేవాళ్ళం అండి. ఇప్పుడు చాలా మంచిగా మాకు డబ్బులు తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి వస్తుందండి. కాయలు కూడా చాలా బాగుంటున్నాయి. మా మార్కెట్లోకి వెళ్తే సులువుగా తీసుకెళ్తున్నారు. దేశ వ్యవసాయ రంగంలో చిన్న సన్నకారు రైతుల భాగస్వామ్యమే ఎక్కువ. అటు ఆరోగ్యానికి, ఇటు పర్యావరణానికి మేలు కలిగించే వ్యవసాయ విధానాల ప్రాధాన్యత గుబ్బల మార్రాజు లాంటి సన్న, చిన్నకారు రైతులు గ్రహించడం, ఆచరణలో పెట్టడం అభినందనీయ పరిణామం. సాక్షి న్యూస్, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. అవగాహన లేని సాగు అయినా ఆసక్తి ఆయన్ను ముందుకు నడిపించింది. ఇష్టం కష్టాన్ని సైతం జయించింది. చిన్నప్పటి కలను సాకారం చేసుకునేందుకు, రైతుగా ముందుకు సాగేందుకు ఆయన పడిన తపన
ఇప్పుడు లాభాలు కురిపిస్తోంది. అయితే ఇదంతా సులువుగా ఒక్క రోజులో సాకారం కాలేదు. అధ్యయనం, శిక్షణ, నిరంతర పర్యవేక్షణ ఆయన విజయాల తీరంలో నడిపించింది. పుట్టగొడుగులో ఇష్టంగా తినాలన్న చిన్నప్పటి కోరికే ఇప్పుడు ప్రతిరోజు తిండి పెట్టి ఉపాధిగా నిలిచింది. తనకిష్టమైన పుట్టగొడుగుల తయారీని ఉపాధిగా మార్చుకొని కలల పంట పండించుకున్న బంగారు నాయుడు సక్సెస్ స్టోరీ ఇది. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడకుండా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడే రైతులు అప్పుల బారిన పడకుండా ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ప్రస్తుతం అనేక వ్యవసాయ అనుబంధ రంగాల్లో పలు అవకాశాలు పెరుగుతున్నాయి. వాటికి సంబంధించిన శిక్షణ, సబ్సిడీలు, సూచనలు, సలహాలు కూడా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. పుట్టగొడుగుల పెంపకాన్నే తీసుకుంటే ఇది కత్తిమీద సాములాంటిదనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. నిరంతరం పర్యవేక్షణ, నీటి లభ్యతతో పాటు పుట్టగొడుగుల పంట వ్యాధి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బెడ్ల తయారీ నుంచి వాటిని కట్ చేసి మార్కెట్కు తరలించడం వరకు అన్ని విషయాల్లోనూ చాలా శ్రద్ధ చూపాలి. ఈ మొత్తం పంట సాగు విధానంలో ఏమాత్రం లోపం జరిగినా పెట్టుబడి మాట దేవుడెరుగు, నష్టాలు మూటగట్టుకోక తప్పదు. దీంతో అతి కొద్ది మంది మాత్రమే మష్రూమ్ కల్చర్ చేపట్టడానికి ముందుకొస్తున్నారు. అయితే ఇంత కష్టతరమైన సాగును ఇష్టంగా చేపట్టి లాభసాటిగా మలుచుకుని అధిక లాభాలు సాధించి ఆదర్శంగా నిలిచారు విజయనగరం రూరల్ మండలం పాత దుప్పాడకు చెందిన కెల్ల బంగారు నాయుడు. ఉద్యోగం చేసేటప్పుడు కూడా నాకైతే ప్రాబ్లం లేదు, హ్యాపీగా చేసేవాడిని. బట్ ఏంటంటే నాకు కల్టివేషన్ అనేది చాలా చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ అండి. బట్ అది సాధించుకోవడం ఎలాగా, మరి ఏదో ఉద్యోగంలో అలా గడిచిపోతుందిలే అనేది ఉండేది. బట్ ఏంటంటే సరదాగా కూడా నేను హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి సోలాన్లో ఒక 3 days ట్రైనింగ్ తీసుకున్నానండి. అది నేను తీసుకునేది ఒక ప్రోడక్టే, మిల్కీ మష్రూమ్ అని. దాని మీద నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ ట్రైనింగ్ అప్పుడు నేను ఒక 6 నెలల తర్వాత ఇక్కడ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. తీసుకున్న 6 నెలల తర్వాత 6 నెలల తర్వాత యూనిట్ స్టార్ట్ చేశాను. బట్ ఇంట్రెస్ట్ మీద స్టార్ట్ చేశాను. కానీ ఫస్ట్లో చాలా, ఎందుకంటే జాబ్ అనేది కంప్లీట్గా మానేశానండి. మరి ఇంకెక్కడ జాబ్ చేయలేదు, దీని మీద డిపెండ్ అయిపోయి బయట నుంచి కొద్దిగా నా కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. వాళ్ళ ఆర్థిక సాయంతో కొద్దిగా స్టార్ట్ చేశాను. కానీ ఫస్ట్లో వాళ్ళకి తెలియదు, బట్ నా మీద నమ్మకంతో వాళ్ళు కూడా నాకు సహాయం చేశారు. కానీ బట్ ఏంటంటే ఇందులో నేను అనుకున్నంత ఫస్ట్లో సాధించలేకపోయానండి. డిగ్రీ వరకు చదువుకున్న బంగారు నాయుడికి వ్యవసాయం అంటే విపరీతమైన మక్కువ. చదువు అయిపోయిన తరువాత ప్రారంభంలో పలు ప్రైవేటు ఉద్యోగాలు చేసినప్పటికీ ఎక్కడా ఈయనకు సంతృప్తి రాలేదు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పి 3 ఏళ్ల క్రితం 4.5 లక్షల రూపాయలతో పుట్టగొడుగుల తయారీ యూనిట్ ప్రారంభించారు. దీనిపై జిల్లాలో పెద్ద అవగాహన లేకపోవడంతో మెళకువల కోసం నాయుడు హిమాచల్ ప్రదేశ్కు వెళ్లి అక్కడ పుట్టగొడుగుల సాగుపై శిక్షణ తీసుకున్నారు. 2 షెడ్డులతో సాగు ప్రారంభించిన నాయుడుకు మొదట్లో చుక్కెదురైంది. ఆర్థికంగా కలిసి రాకపోవడంతో ఒక దశలో ఈ పెంపకాన్ని వదిలేద్దామనుకున్నారు. అయితే మధ్యలో వదిలేయడం మంచిది కాదని తనకు తానే సర్ది చెప్పుకుని ఓపిగ్గా తిరిగి సాగువైపు దృష్టి మరల్చిన నాయుడు కొన్ని మెళకువలతో లాభాల బాట పట్టాడు. మరోవైపు ఈయన పండిస్తున్న పుట్టగొడుగులకు కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో నెలకు 30,000 వరకు ఆదాయం నాయుడు సొంతమైంది. దానిలో మరి ఎందుకు నేను లాస్ అయిపోతున్నాను అనేది కొద్దిగా చేసుకొని అందులోని ఇప్పుడు ఏంటంటే ఇందులో ఏంటి లాజిక్ అనేది తెలుసుకున్నానండి. దీనికి క్లైమేట్ అనేది కొంతగా సెట్ అవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నానని తెలుసుకొని ఇప్పుడు సీజన్కి తగ్గట్టు ఇప్పుడు ఏ సీజన్లో ఏ పంట అయితే మనకు వస్తుంది, ఇది మష్రూమ్లోనా ఏ సీజన్లో ఏది పండుతుందో తెలుసుకొని పండించడం వల్ల ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఏ వెరైటీస్ వేస్తారండి? నేను మిల్కీ మష్రూమ్ పండిస్తానండి. అది సమ్మర్లో పండిస్తాను. మన ఇది వింటర్ సీజన్లో ఆయిస్టర్ మష్రూమ్ అని ఆయిస్టర్ చేస్తానండి.
తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బటన్ అనేది మనం చేయం కానీ ఇప్పుడు సమ్మర్ వైట్ అని కొత్త రకం పెడుతున్నానండి. అది కూడా ప్రయోగాత్మకంగా ఫస్ట్ నేను ఫాలో అవుతూ ఏదైనా మష్రూమ్ కల్టివేషన్లో నేనైతే మాత్రం ఫస్ట్లో చాలా లాస్ అనుభవించి ఇందులో కూడా చాలామందికి ఆసక్తి ఉందండి. చాలామంది ఈ టెక్నాలజీ తెలియక అంటే ఈ క్లైమేట్ దేనికి ఏది ఇవ్వాలి తెలియక సరిగ్గా చాలామంది వెనుదిరిగిపోతున్నారు. కానీ చాలా లాభదాయకమైన పంట అండి ఇది. పుట్టగొడుగుల సాగులో ప్రధానమైనది బెడ్ తయారీ. ఎండుగడ్డిని ముక్కలుగా కట్ చేసి నానబెట్టాలి. అలా నానబెట్టిన గడ్డిని ఎండలో ఆరనివ్వాలి. 14-20 సైజు పాలిథిన్ కవర్లలో 3 అంగుళాల వరకు ఎండబెట్టిన గడ్డి వేస్తారు. అందులో 25 గ్రాముల పుట్టగొడుగుల విత్తనాలను వేస్తారు. మరలా 3 అంగుళాల వరకు గడ్డి వేయాలి. ఇలా 5 లేయర్లు వేసుకున్న తరువాత 25 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రతతో పాటు 85 నుండి 90 వరకు తేమను మెయింటైన్ చేయాలి. గాలి నిరంతరం తగిలేలా ఉంచడంతో పాటు రోజుకు 3 పర్యాయాలు నీటి తడి ఉంచాలి. వీటిలో ఏ ఒక్క విషయాన్ని విస్మరించినా భారీ నష్టం తప్పదని బంగారు నాయుడు హెచ్చరిస్తున్నారు. నేను యాక్చువల్లీ సలహాలు అనేవి ఫస్టే నేను అంత ట్రైనింగ్లోనే తీసుకున్నానండి. బట్ ట్రైనింగ్లో తీసుకున్నది వేరు, ప్రాక్టికల్గా అనుభవించింది వేరండి. ప్రాక్టికల్గా అనుభవించి ఇందులో ట్రైకోడర్మా అని ఒకటి కంప్లైంట్ అండి. నాకు తెలిసి వాళ్ళు ఏదో చెప్తారు కానీ అదంతా కాదు. ఇందులో ట్రైకోడర్మా అని ఒక ట్రీట్మెంట్, దానికి చిన్న కెమికల్ ట్రీట్మెంట్ డైరెక్ట్గా ఇది ఎందుకంటే తినే ప్రోడక్ట్ అండి, దీని మీద అసలు పడకూడదు. ఎందుకంటే అందుకే నేను శాండ్ వాడతానండి. శాండ్ మీద మనం అది స్ప్రే చేయడం వల్ల దీనిలో ఏ బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది. నేను సగటున రోజుకి ఇప్పుడు ఫస్ట్ అనేది నాకు ఒక 30-40 కేజీల వరకు వచ్చేదండి. ఇది 30-40 కేజీల వరకు ఇప్పుడు 10 కేజీలు అవుతుందండి. ఎందుకంటే క్లైమేట్ మారిపోతుంది. క్లైమేట్ మారిపోవడం, ఈ ప్రోడక్ట్ తగ్గిపోవడం వల్ల దీన్ని ఆపేసి కొత్త రకం ప్రారంభించడం. నాకు ఏదైనా టార్గెట్, నాకు నెలకు ఒక 50,000 సంపాదించాలని ఆసక్తి అండి. అది నేను దగ్గర రీచ్ అయిపోతాను నమ్మకం, కాన్ఫిడెన్స్ కూడా నాకు ఉంది. వాస్తవానికి చాలామంది పుట్టగొడుగుల తయారీని కేవలం ఒక సీజన్లో మాత్రమే చేపడుతుంటారు. బంగారు నాయుడు మాత్రం 4 రకాల విత్తనాలను ఎంచుకుని ఏడాది పొడవునా ఉత్పత్తి చేయడంతో మార్కెట్ను ఏడాది పొడవునా అందిపుచ్చుకోగలుగుతున్నారు. ఒకవైపు రైతు బజార్లలో స్టాల్ ఏర్పాటు చేసుకోవడం, మరోవైపు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కూడా రోజుకు 10 కిలోల వరకు ఉత్పత్తి చేస్తున్న బంగారు నాయుడు త్వరలోనే దీన్ని మరింత విస్తరింపచేసి మరింత మందికి ఉపాధి కల్పించాలన్నదే తన లక్ష్యమని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఈయన పట్టుదల, కృషి మరింత మంది రైతులకు ఆదర్శం కావాలని ఆశిద్దాం. సాక్షి న్యూస్, విజయనగరం జిల్లా. రైతు రాజ్యంలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. భారతదేశం పండ్ల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. మామిడి తోటల సాగుకు అన్ని నేలలు అనుకూలమైనప్పటికీ మంచి దిగుబడి, ఎక్కువ కాలం చెట్లు ఉండాలంటే నేలల ఎంపికలు కూడా జాగ్రత్త తీసుకోవాలి. లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి చెట్టు బాగా అభివృద్ధి చెందుతుంది, చాలా కాలం ఫలాలనిస్తాయి. ప్రస్తుతం మన మామిడి పంటను యూరోపియన్ మార్కెట్ కూడా ఎగుమతి చేసుకోవచ్చు. మొన్నటిదాకా ఉన్న ఆంక్షల్ని ఈ మధ్యనే ఎత్తేశారు. ఈ పరిస్థితుల్లో మామిడికాయల కోతల అనంతరం ఎగుమతులు చేపట్టేవారు కొన్ని శాస్త్రీయ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని నిపుణుల సూచనల మేరకు అవగాహన చేసుకుంటేనే ఎగుమతుల ద్వారా చక్కటి లాభాలు పొందగలుగుతారు. ఎగుమతుల మార్కెట్ కనువైన మామిడికాయలను ఎంపిక చేసే క్రమంలో తప్పనిసరిగా మెళకువలు పాటించాలి. మార్కెట్లో ఉన్న ధరలకు ఆశపడి ఎటువంటి పరిస్థితుల్లోనూ తోటల నుండి ముందుగా కాయ కొయ్యరాదు. సుదూర ప్రాంతాలకు పంపే కాయలలో పంచదార శాతం 8 నుంచి 9 మధ్య ఉండాలి. ఒకవేళ ఆ బ్రిక్స్ 8 కంటే తక్కువగా ఉన్న కాయలు సక్రమంగా పరిపక్వానికి రావు. అదే బ్రిక్స్ 9 కంటే అధికంగా ఉంటే మాత్రం కాయలు మార్కెట్కు చేరేలోపే పక్వానికి రావడం జరుగుతుంది. పక్వానికొచ్చిన కాయల్లోని లోపలి కండ లేత పసుపు పచ్చ రంగులో ఉండాలి. మామిడి కాయల మీద ఉష్ణోగ్రతల ప్రభావం అధికం. అందువల్ల వీలున్నంత వరకు వేళల్లోనే కాయ కోతలు జరిగేలా చూడాలి. కోత సమయంలో కాయలకు ఎటువంటి దెబ్బలు, గాయాలు కాకుండా చూడాలి. కాయ నాణ్యత చెడకుండా అత్యంత జాగ్రత్త తీసుకోవాలి. ప్రధానంగా
కోత, రవాణా తదితర సమయాల్లో మామిడి సొనకారి అది కాయ మీద నుండే చర్మానికి అంటే కాయ తోలుకు అంటకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడూ చేతితో మామిడికాయలు తెంపరాదు. ఎందుకంటే చేతితో తెంపటం వల్ల ఒక్కోసారి కాయ తొడిమ బాగా తక్కువగా ఉండి దాని నుండి సొనకారే అవకాశముంది. అందువల్ల కాయ కోతకు కత్తెరలు లేదా స్టీల్తో తయారు చేసిన పరికరం వాడడం మంచిది. 3 సెంటీమీటర్ల పొడవు కాడతో సహా కాయ కొయ్యాలి. ఎత్తుగా ఉన్న కాయలు కోసే సమయంలో కాడ పొడవు 6 నుండి 7 సెంటీమీటర్లున్నా పర్వాలేదు. ఎందుకంటే 3 సెంటీమీటర్ల పొడవు కాడతో అంత ఎత్తు నుండి కాయ కొయ్యడం కష్టమవుతుంది. కాయల కాడలు 3 సెంటీమీటర్ల పొడవుండేలా కత్తిరించిన తర్వాత కాయలను 3-4 వరుసల్లో జాగ్రత్తగా క్రేట్స్లో ఉంచాలి. కాయలున్న పెట్టెలను నీడలోనే ఉంచాలి. చెట్ల నుండి కాయ కోసిన 6 గంటల్లోపు ప్యాక్ హౌస్కు కాయలు రవాణా అయ్యేలా శ్రద్ధ చూపాలి. తోటల దగ్గర లేదా ప్యాక్ హౌస్లో గాని మామిడికాయలకు సొన పూర్తిగా కారిపోయేలా చేయాలి. మామిడి సొన వల్ల నష్టం జరగకుండా చేయడం కోసం మామిడి రైతులు నీడలో గాని చల్లని గదుల్లో గాని కొన్ని చర్యలు చేపట్టాలి. కాయల నుండి సొన కిందికి పూర్తిగా కారిపోయేలా చేయడం కోసం వెదురుతో తయారు చేసిన చట్రాలు వాడాలి. 2 వెదురు చట్రాల మధ్య 3 నుండి 3.5 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఈ ఎడంలో సరైన రీతిలో కాయలుంచి సొన క్రిందికి కారేలా చూడాలి. కాయల నుండి సొన క్రిందికి కారేలా చేసే ముందు కాయకు కాడను క్రింది వైపుకుంచి 1/2 సెంటీమీటర్ మేర దానిని కత్తిరించాలి. కాయల నుండి సొన కారడం సజావుగా పూర్తి చేయడం కోసం వెదురు చట్రాల మధ్య అమర్చిన కాయలను 2 గంటల పాటు కదిలించకుండా ఉండాలి. ఇప్పుడు 2-3 వరుసల్లో కాయలను ప్లాస్టిక్ క్రేట్స్లో నింపి వాటిని ప్యాక్ హౌస్కు తరలించాలి. అక్కడ క్రేట్స్ను మంచినీటితో శుభ్రం చేయాలి. ప్యాక్ హౌస్లో చేపట్టే పనులన్నింటినీ 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చేయాలి. ఎటువంటి మలినాలు, ఇతర వ్యర్థాలు కాయలకు అంటకుండా ఉండడం కోసం ప్యాక్ హౌస్లో పనిచేసేవారంతా విధిగా చేతులకు గ్లౌజులు, శరీరానికి యాప్రాన్లు ధరించడం మంచిది. ప్రధానంగా మామిడి కాయలను 3 తొట్లలో శుభ్రం చేయాలి. పక్షికన్ను తెగులుతో పాటు కోతల అనంతరం జరిగే నష్టాల నివారణ కోసం బెనోమిల్ లేదా ప్రొక్లోరాజ్ ద్రావణంలో కాయలను ముంచడం చేయాలి. కాయలను స్టెరిలైజేషన్ చేసే ప్రక్రియలో భాగంగా తక్కువ గాఢతలోనున్న డిటర్జెంట్, వెట్టింగ్ పదార్థం, ఎండెట్రాన్, బెనోమిల్ 50% నీటిలో కరిగే పొడి కలిగి ఉన్న నీటి తొట్టిలో మామిడికాయలున్న క్రేట్స్ను 3 నిమిషాల సేపు ముంచి ఉంచాలి. అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేసే కాయలను బెనోమిల్ పొడితో శుభ్రం చేయకూడదు. దానికి బదులు ప్రొక్లోరాస్ ద్రావణంలో ముంచాలి. ఆ తర్వాత కాయలున్న క్రేట్స్ను మంచినీరు ఉన్న తొట్టిలో 3 నిమిషాలు శుభ్రం చేయాలి. చివరిగా స్థిరమైన 52 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద బెనోమిల్ లేదా ప్రొక్లోరాస్ ద్రావణం కలిగిన తొట్టిలో కాయలను 2 నుండి 3 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత కాయలను బయటకు తీసి తడి లేకుండా చూడాలి. దీనికోసం పల్చటి గుడ్డతో కాయలను మెత్తగా తొడవాలి. తుడిసిన కాయలు పూర్తిగా ఆరేందుకు వీలుగా వేరే బల్ల మీద ఉంచాలి. వివిధ ద్రావణాల్లో శుభ్రం చేసి ఆరబెట్టిన తర్వాత కాయలను సైజుల వారీగా గ్రేడ్ చేయాలి. సైజుతో పాటు ఆకారం, బరువులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. బంగినపల్లి రకం 350 గ్రాములు, చౌసా 300 గ్రాములు, అల్ఫాన్సో 250 గ్రాముల బరువుండాలి. బరువు, పరిమాణం ఈ తూకానికి అటూ ఇటూ 10% లోపుండాలి. గ్రేడ్ చేసిన కాయలను వాటి బరువు ఆధారంగా అట్టపెట్టెకు 10 నుండి 13 చొప్పునుంచాలి. అట్ట బరువు ఏ పరిస్థితిలోనూ 4.5 కిలోలకు మించకూడదు. కాయల ప్యాకింగ్కు వినియోగించే కార్టన్స్ అంటే
అట్టపెట్టెలు కూడా అంతర్జాతీయ మార్కెట్ ప్రమాణాలకు ధీటుగా ఉండాలి. అట్టపెట్టె మీద లోపలున్న సరుకు గురించి పూర్తి వివరాలుండాలి. అంటే ఉత్పత్తి చేసిన కంపెనీ గుర్తు, ఉత్పత్తి రకం పేరు, ఉత్పత్తి పుట్టుక, ప్యాకింగ్ తేదీ, వాణిజ్యపరమైన వివరాలు, నికర బరువు, నిల్వ ఉంచడానికి అవసరమైన ఉష్ణోగ్రతతో పాటు దిగుమతిదారుడు కోరుకున్న అన్ని వివరాలు ఇవ్వడం మంచిది. కాయలు కలిగిన అట్టపెట్టెలను ఒక పద్ధతిలో అమర్చాలి. అట్టపెట్టెలను కొలతల ప్రకారం 12 ఒక వరుసలో ఇమిడేలా కొయ్య చట్రం తయారు చేసుకోవాలి. ఆ తర్వాత అట్టపెట్టెలను దాదాపు 18 వరుసల్లో ఉంచి కట్టాలి. ఈ మొత్తాన్ని కలిపి ప్యాలెట్గా పిలుస్తారు. ముఖ్యంగా దిగుమతి చేసుకునేవారు కాయలను ప్రాసెసింగ్ చేసి వారు తినే వరకు ఎగుమతి చేసే ఉత్పత్తి తాజాగా, నాణ్యంగా, స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి. కాయలు కూడా జీవమున్న పదార్థమే కదా. అధిక ఉష్ణోగ్రత వల్ల కాయలలోని కణాలు నశిస్తాయి. అందువల్ల కాయ కోతలు వినియోగదారులు ఆస్వాదించే మధ్య వ్యవధి పెరిగే కొద్దీ జాగ్రత్తలు ఎక్కువగా అవుతాయి. ముఖ్యంగా కావలసిన రీతిలో చల్లని వాతావరణం, నిల్వ సౌకర్యాలు అన్నీ శాస్త్రీయంగా ఉండేలా చూడాలి. కాయ కోసిన తర్వాత కూలింగ్ చేయడం వల్ల శ్వాస ప్రక్రియ తగ్గుతుంది. తేమ కోల్పోవడం, కాయకుళ్ళు కలుగజేసే శిలీంధ్ర ఉధృతి కూడా బాగా తగ్గడం జరుగుతుంది. వీటితో పాటు కాయ పక్వతకు సహకరించే ఇథిలిన్ హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని కాయ నిల్వ, రవాణాల్లో జాగ్రత్త పడాలి. కాయలలో నిల్వ ఉండే గుణాన్ని పెంచేందుకు వీలుగా తక్కువ ఉష్ణోగ్రత కలిగిన వాతావరణాన్ని కాయల చుట్టూ కల్పించాలి. కాయలను 13 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ ఉంచితే కాయలలోని అంతర్గత వేడి అధికంగా ఉండి అదే వాతావరణం వారం రోజుల పాటు కొనసాగి కాయ నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. కాయ లోపల ఉండే అధిక వేడి వల్ల కాయ త్వరగా పక్వానికొస్తుంది. దీనివల్ల రవాణా సమయంలోనే కాయ చెడిపోతుంది. కాయల నిల్వ సామర్థ్యం పెంచేందుకు వీలుగా కాయలను వెంటనే ప్రీకూల్ చేసి వెంటనే నిల్వ ఉష్ణోగ్రతకు చేర్చాలి. కాయలలో నిల్వ ఉండే గుణం మెరుగుపరిచేందుకు వీలుగా ప్రీకూలింగ్ గదులు లేక ఛాంబర్లలోకి కాయలతో కలిగిన అట్టపెట్టెలను పేర్చిన ప్యాలెట్స్ను చేర్చాలి. 11.5 డిగ్రీల సెంటీగ్రేడ్, 90 నుండి 95% సాపేక్ష ఆర్ద్రత వద్ద కాయలను ప్రీకూల్ చేయాలి. సుమారు 6 నుండి 8 గంటలు ఇది కొనసాగుతుంది. ఈ సమయంలో కాయ ఉష్ణోగ్రతను 13 నుండి 14 డిగ్రీల మధ్య ఉండేలా చేయాలి. దీనివల్ల కాయ నిల్వ ఉండే గుణం బాగా పెరుగుతుంది. ఎటువంటి నష్టం జరగకుండా రవాణా చేసుకోవచ్చు. ప్రీకూలింగ్ ప్రక్రియ తర్వాత కాయలున్న ప్యాలెట్స్ను కోల్డ్ స్టోరేజీ గదుల్లోకి మార్చి గది ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలా చూడాలి. 1 డిగ్రీ అటూ ఇటూ అయినా పర్వాలేదు. ఉష్ణోగ్రత మాదిరిగా సాపేక్ష ఆర్ద్రత అంటే గాలిలో తేమ 90% ఉండాలి. కాయలను మరలా ఇతర ప్రాంతాలకు రవాణా చేసే వరకు ఈ కోల్డ్ స్టోరేజీల్లోనే నిల్వ చేయాలి. కాయలను మార్చే సమయంలో కాయలు నింపే బే ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉండేలా జాగ్రత్త పడాలి. ఎగుమతులు చేసే క్రమంలో కోల్డ్ స్టోరేజీ గదుల్లో నిల్వ ఉంచిన సరుకును రీఫర్ కంటైనర్స్కు తరలించే సమయంలో మెళకువలు పాటించాలి. శీతల గదుల నుండి కాయలను రీఫర్ కంటైనర్స్లోకి తీసుకొచ్చేందుకు ఫోర్క్ లిఫ్ట్స్నే వినియోగించాలి. రీఫర్ కంటైనర్ లోపలి ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి. ఈ ఉష్ణోగ్రతకు అటూ ఇటూ 1 డిగ్రీ కంటే తేడా అధికంగా ఉండకూడదు. కాయలు ఓడకు చేరే వరకు రీఫర్ కంటైనర్స్లో ఈ వాతావరణం ఉండాలి. ఉష్ణోగ్రతతో పాటు సాపేక్ష ఆర్ద్రత కూడా రవాణా సమయమంతా నిత్యం గమనిస్తూ ఉండాలి. ఉష్ణోగ్రతలు పెరగడం, గాలిలో తేమ తగ్గడం జరిగితే కాయల నాణ్యత చెడుతుంది. ఈ ప్రక్రియ తర్వాత కాయలు దిగుమతి చేసుకుంటున్న దేశం మార్కెట్లోకి ప్రవేశించడం,
వినియోగదారులు కొనుగోలు చేసి మామిడి తీయదనాన్ని, రసానుభూతిని ఆస్వాదించడం జరుగుతుంది. మామిడి ఎగుమతి అవకాశాలు రైతులకు ఒక వరం. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.